ఓం శ్రీ మాత్రే నమః. మీరు అవునన్నా కాదన్నా మేషరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. జూలై నెల మొదలు 30 రోజుల పాటుగా మీకు నమ్మలేని అఖండ రాజయోగం. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. జూలై నెల మొదలు 30 రోజుల పాటుగా ఈ రాశి వారికి నమ్మలేని అదృష్టం అయితే పట్టబోతోంది. ఎందుకంటే జూలై నెల ప్రారంభం నుండి మీ జీవితంలో ఒక అద్భుతమైన కాలం ప్రారంభం కాబోతోందని గ్రహస్థితులు సూచిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, నిరాశలు ఎదుర్కొంటున్న మీరు ఇకపైన కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలను చూడబోతూ ఉన్నారు. మీరు అవునన్నా కాదన్నా విధి మీకోసం కొన్ని గొప్ప మార్పులను సిద్ధం చేసి ఉంచింది. గతంలో మీరు చేసిన కష్టం, పడిన శ్రమ, అనుభవించిన బాధలకు ఇప్పుడు ఆగిపోయిన పనులు ఒక్కసారిగా వేగంగా పుంజుకుంటాయి. మీ జీవితంలో నిలిచిపోయిన అదృష్ట చక్రం మళ్ళీ తిరగడం ప్రారంభిస్తుంది. జూలై నెల మొదటి రోజు నుండే మీ చుట్టూరు ఉన్నటువంటి పరిస్థితులు మారడం మొదలవుతుంది. మీకు వ్యతిరేకంగా ఉండేవారు కూడా మీ యొక్క ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా వస్తుంది. మీ గురించి తక్కువగా మాట్లాడిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని మెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ శుభ ఫలితాలు కనిపించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈ 30 రోజులు మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం, వ్యాపారంలో లాభాలు పెరగడం వంటి సూచనలు ఉంటాయి. కొందరికి అనుకోని ధనలాభం కూడా కలగవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక స్థిరత్వం ఇప్పుడు మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి లేదా బాధ్యతల పెరుగుదల ద్వారా గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశం రాబోతుంది. ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెసేజ్ లేదా ఒక్క పరిచయం మీ జీవితాన్ని మార్చే స్థాయిలో ఉపయోగపడుతుంది. కుటుంబ జీవితంలో కూడా ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు మరింత బలపడతాయి. దూరంగా ఉన్నటువంటి బంధువులతో మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. ఇంటి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా మారబోతోంది. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా శుభ సూచనలు ఉన్నాయి. మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తి నుండి సానుకూలమైన స్పందన ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. ప్రేమించిన వ్యక్తితో బంధం మరింతగా బలపడుతుంది. అయితే ఈ అదృష్ట కాలంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీ విజయాలను అందరికీ చెప్పుకోవడం కంటే నిశ్శబ్దంగా ముందుకు సాగడం మంచిది. ఎందుకంటే మీ యొక్క ఎదుగుదలను చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంటుంది. మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచితే విజయం మరింత బలంగా మీ వైపు వస్తుంది. జూలై నెలలో మీ యొక్క ఆత్మవిశ్వాసం కొత్త స్థాయికి చేరుకుంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాది వేయగలవు. చాలా కాలంగా కలలు కంటున్నటువంటి లక్ష్యాలను మీరు మరింత దగ్గరవుతారు. దైవ అనుగ్రహం, మీ కృషి, సమయానుకూలత, గ్రహస్థితులు కలిసి మీకు అద్భుతమైన ఫలితాలను అందించబోతున్నాయి. మీ శత్రువులు కూడా అంత వేగంగా ఎలా ఎదిగారు మీరు అని ఆశ్చర్యపోయే పరిస్థితి రావచ్చు. మీ పేరు, గౌరవ, ప్రతిష్ట సమాజంలో పెరుగుతాయి. మీరు అనుకున్న కొన్ని కోరికలు ఈ 30 రోజుల్లోనే నెరవేరే సూచనలు ఉన్నాయి. మేషరాశి వారికి జూలై నెల ఒక సాధారణమైన నెల కాదు. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే కాలంగా చెప్పవచ్చు. అదృష్ట దేవత మీ తలుపు తడబోతోంది. ఈ అవకాశాన్ని గుర్తించి ధైర్యంగా ముందుకు సాగండి. మీ కష్టానికి తగిన ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది. మీ జీవితంలో సంతోషం, సంపద, గౌరవం, విజయం నిండిపోవాలని కోరుకుంటున్నాము. మేషరాశి వారికి ఈ సమయంలో అఖండ రాజయోగం అనేది ప్రారంభం కాబోతోంది. అంతేకాదండి, మీకు శుభవార్త కూడా వినిపిస్తుందండి. రాబోయే జూలై నెల అత్యంత శక్తివంతమైనటువంటి కాలంగా కనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్న ఒక గొప్ప అవకాశం ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించబోతోంది. మీరు ఎంత కష్టపడినా ఫలితం రాలేదు అని బాధపడిన రోజులు ఇక ముగియబోతున్నాయి. విధి మీకోసం ఒక అద్భుతమైన ముగింపును సిద్ధం చేసి ఉంది. గత కొంతకాలంగా మీరు అనుభవించిన ఆర్థిక సమస్యలు, కుటుంబ చికాకులు, ఉద్యోగ ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు క్రమంగా తగ్గిపోతాయి. జూలై నెల మొదటి వారంలోనే ఒక శుభవార్త మీ చెవిన పడే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపార అవకాశము కావచ్చు, విదేశీ ప్రయాణం కూడా కావచ్చు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక పరిచయం కూడా కావచ్చు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు మీ యొక్క ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. మీ విజయాన్ని గుర్తించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కూడా వారికి వస్తుంది. మీరు చేసే ప్రతి పని విజయవంతమయ్యే సూచనలు ఉన్నాయి.
ప్రత్యేకంగా జూలై 3 నుండి జూలై 18 మధ్యకాలం మీకు చాలా శుభప్రదంగా మారవచ్చని సూచనలు. ధన సంబంధిత విషయాల్లో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం, అప్పుల భారం తగ్గడం వంటి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొందరికి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, మరికొందరికి అనుకోని లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెరుగుదల లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయండి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు అయితే గణనీయంగా రావచ్చు. అంతేకాదు మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీ కృషికి తగిన గుర్తింపు లభించే సమయం అయితే ఇది. కుటుంబ జీవితంలో కూడా ఆనందం అనేది బాగా పెరిగిపోతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగుతాయి. దూరంగా ఉండే బంధువులు కూడా మళ్ళీ దగ్గరవుతారు. ఇంటి వాతావరణం చాలా సంతోషంగా మారబోతుంది. ప్రేమ విషయంలో కూడా విశేషమైన మార్పులు అయితే ఉంటాయండి. ఒంటరిగా ఉన్నవారికి మంచి పరిచయం ఏర్పడవచ్చు. ప్రేమలో ఉండేవారికి బంధం మరింత బలపడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి మంచి సంబంధం కుదిరే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ అదృష్ట సమయంలో ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలండి. మీ యొక్క రహస్యాలను అందరితోనూ పంచుకోవద్దు. మీ యొక్క విజయానికి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూరు ఉండవచ్చు. అందుకే ఈ ప్రణాళికలను నిశ్శబ్దంగా అమలు చేయండి. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ విజయాన్ని మీరు సాధిస్తారు. జూలై నెల దైవానుగ్రహం మీ వెంట ఉంటుంది. మీరు ఎన్నో రోజులుగా మనసులో ఒక కోరిక నెరవేరే సూచనలు ఉన్నాయి. మీ జీవితంలో ఒక ప్రశాంతవంతమైనటువంటి వ్యక్తి ప్రవేశించి మీ ఎదుగుదలకు కారణం కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీ అదృష్టం మరింత బలపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ 30 రోజులు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది రావచ్చు. అందుకే ప్రతి అవకాశాన్ని గౌరవించండి, ధైర్యంగా ముందుకు సాగండి. మీపైన మీకు నమ్మకాన్ని ఉంచండి. ఎందుకంటే ఈసారి అదృష్టం మీ వైపే నిలబడబోతోంది కనుక. చూసారు కదండి, మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మేషరాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారు ధైర్యం, నాయకత్వం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా ఉంటారు. వీరి జీవితంలో ఎటువంటి సవాళ్లు వచ్చినా వెనకడుగు వేయరు. ముందుండి నడిపించే గుణం వీరి యొక్క ప్రత్యేకత. వీరి ముఖ్య గుణాలు: ధైర్యవంతులు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా భయపడకుండా నిర్ణయాలు తీసుకుంటారు. సాహసాలను వీరు ఇష్టపడతారు. ఇతరులను ప్రభావితం చేసే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది. సమూహంలో ముందుండి నడిపిస్తారు. వేగవంతమైన నిర్ణయాలు, అవకాశం కనిపిస్తే వెంటనే చర్య తీసుకుంటారు. ఎక్కువ ఆలస్యం చేయడం వీరికి అసలు ఇష్టం ఉండదు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. తమ పైన తమకు బలమైన నమ్మకం ఉంటుంది. ఓటమిని కూడా విజయానికి మెట్టుగా భావిస్తారు. నిజాయితీ వీరిలో ఎక్కువగా ఉంటుంది. మనసులో ఏముందో అదే మాట్లాడే స్వభావం. మోసాలు, కపటాలు వీరికి అసలు నచ్చవు. లక్ష్య సాధన ఉంటుంది. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు కూడా విశ్రాంతి తీసుకోరు. ధన విషయాల్లో చూసుకున్నట్లయితే కష్టపడి సంపాదించడాన్ని నమ్ముతారు. వ్యాపార రంగంలో మంచి విజయాలు సాధిస్తారు. కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాల వలన ఆర్థిక నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రేమ, వివాహం, ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ప్రేమించిన వారిని హృదయపూర్వకంగా చూసుకుంటారు. జీవిత భాగస్వామి పైన అధిక శ్రద్ధ చూపిస్తారు. తమ ప్రేమ కోసం ఏదైనా సరే చేయడానికి వీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.